గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వద్ద మరి మొట్టమొదటిసారిగా మేము ఈ యొక్క శ్రామిక భవనం నందు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని యూనియన్లు ట్రేడ్ యూనియన్లతో సహా చేయడం జరిగినదండి మొట్టమొదటిసారిగా. అలాగే మరి ఏదైతే కార్మికుడికి సంబంధించి మీరు చూస్తూనే ఉన్నారు, 2014 నుంచి కూడా ఏదైతే శ్రామిక భవనం కోసం అనేక పోరాటాలు చేసిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. మరి ఈ రోజున 2022 నాటికి మరి క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక ఈ యొక్క మీకు షెల్టర్ సెలక్షన్ అయిందని మాకు తీపి కబురు చెప్పి ఉన్నారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము అనేక పోరాటాలు చేస్తూ అనేక విధాలుగా దీన్ని మానిటరింగ్ చేసుకుంటూ ఈ రోజున ఇక్కడ పునాది వేసి ఈ యొక్క పిల్లర్స్ వరకు వచ్చింది. అయ్యా మేము ఒకటి అడుగుతున్నా, మాకు కులాలు లేవు, ప్రాంతాలు లేవు, రాజకీయం లేదు, కేవలం కార్మికుల కులం మాత్రమే ఉంది మా దగ్గర. కానీ మరి ఈ రోజు వరకు కూడా మీరు చూసి ఉన్నారు, రాజమండ్రిలో ఈ దుస్థితి ఈ భవన నిర్మాణ కార్మికులకు ఏమిటా అని ఆందోళన చెందుకునే పరిస్థితి తయారైంది. ఒక వర్షం వచ్చినా ఒక ఎండ వచ్చినా మరి ఇదే నీడలో ఉంటూ మరి వచ్చే నెల నుంచి మాకు ఈ టెంట్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి తయారైంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మరి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు మరి కమిషనర్ గారు ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ యొక్క రూపు వేసిన ఎడవ మీ పేరు చెప్పుకొని కింద ఉండే పరిస్థితి తయారవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి రానున్న రోజుల్లో ఎండ కావచ్చు, వర్షం కావచ్చు, ఏది అయినా సరే కార్మికుడు ఇక్కడే కూర్చొని ఈ యొక్క మీటింగులు జరుపుకోవడానికి ఏకగ్రీవ తీర్మానాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయ్యా మేము ఒక్కటి అడుగుతున్నా, మరి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద నాయకులకి ఒక రాజమహేంద్రవరం నడిపొడ్డున విగ్రహాలు కట్టాలంటే స్థలాలు ఉంటాయి, విగ్రహాలు కట్టాలంటే కోట్ల రూపాయలు ఉంటాయి. ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఒక ఇంటి వెలుగు తీసుకురావాలంటే అర్ధరాత్రి కొట్టినా సరే బెల్ల కొట్టి మరి ఇంట్లోకి వచ్చి ఈ యొక్క చీకటిని వెలుగుని తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రోజు వరకు కూడా మరి మాకు ఈ తెలుగుదేశం పార్టీ, వీళ్ళ బీజేపీ పార్టీ, వీళ్ళ వైఎస్ఆర్ పార్టీ, వీళ్ళ మరొక సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఇలాగ మాకేమీ కారణాలు ఉండవే. మాకు కావాల్సింది వెలుగు. వెలుగు ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడికైనా సరే మేము వెలిగిస్తాం. మా వృత్తి అది. ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి. మొండి పట్టుదలతోటి కార్మికులకి నడి రోడ్డు మీద పెట్టవద్దని సందర్భంగా మనం చేస్తున్నాం. మాకు కావాల్సింది ఒక నీడ మాత్రమే అని అడిగాం. మరి సుమారుగా 8 నెలల నుంచి ఈ యొక్క శ్రామిక భవనం మొండి గోడలతో నిలిచిపోయింది. ఇప్పటికీ కూడా తుప్పటిపోయే పరిస్థితి తయారైనది. మరి ఏమో మాకు అర్థం అవట్లా. మరి రేపు నెల నుంచి ఖచ్చితంగా ఇక్కడే అన్ని యూనియన్లు కలిపి మీటింగ్లు పెట్టే పరిస్థితి తయారవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు మరి ఏదైతే ఎంపీ గారు కావచ్చు, మరి ఎమ్మెల్యే గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. మొన్న అడిగితే 1,35,00,000 మేము పెట్టామని చెప్పి ఉన్నారు. మరి చెప్పి 2 నెలలు అయింది. ఇప్పటికీ కూడా దాని యొక్క రూపురేఖలు లేవు. అయ్యా ఎప్పటికైనా ఆలోచన చెయ్యండి. రాజమహేంద్రవరంలో మరో పేరు సృష్టిస్తున్నటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి ఎంతో అభివృద్ధి పదంలో ప్రతి సందులో కూడా రోడ్లు వేయించి, ప్రతి సందులో కూడా కాలువలు కట్టించి, డ్రైనేజీలు కట్టించే మహానుభావుడు ఒక శ్రామిక భవనం విషయంలో మీరు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. అయ్యా మీ పేరు చెప్పుకొని భవన నిర్మాణ కార్మికులకి అందరికీ ఒక నీడ కల్పించి చరిత్రాత్మకంగా సృష్టిస్తారని మీ అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎంబీజీవి ప్రసాద్ నేను గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మన సభ్యులందరికీ తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా ఈ శ్రామిక భవనంలో మొట్టమొదటిసారిగా ట్రేడ్ యూనియన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ వారి ఆధ్వర్యంలో ప్రతి కార్మిక సంఘం కూడా ఇక్కడికి వచ్చి
ప్రప్రథమంగా ఇక్కడే మీటింగ్ జరుపుకోవడం జరుగుతుందండి. అలాగే ప్రతి నెల కూడా ఇక్కడే జరుగుతుంది. ఇది సభ్యులందరూ గమనించి ప్రతి నెల ఇక్కడికే రావాల్సిందిగా 4వ తారీఖున విజ్ఞప్తి చేస్తున్నామండి. ఎవరు మర్చిపోవద్దండి. విక్రమ్ హాల్ దగ్గర ఉండేది ఇంతకుముందు మనకి, ఇదైతే ఇక్కడికే మార్చడం జరిగింది. ప్రతి నెల కూడా ప్రతి సభ్యుడు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజేసి దయచేసి అందరికీ తెలిసేలాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చేలాగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నామండి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఏ ట్రేడ్ యూనియన్లకి కానీ లేనిది ఈఎస్ఐ సదుపాయం అండి. 115 మందికి ట్రేడ్ యూనియన్ నాయకుడు బొజ్జా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో సాధించడం జరిగిందండి. దాన్ని సక్రమంగా సద్వినియోగం పరుచుకోవాలి. అలాగే దాంట్లో ఎవరన్నా గర్భిణీ స్త్రీలు కనుక ఎవరైనా ఉన్నట్టయితే, మన సభ్యుల తాలూకా ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా బయట ఎక్కడన్నా, ఇక్కడ కాకోకుండా బయట ఎక్కడన్నా ట్రీట్మెంట్ చేయించుకుంటే వారికి కూడా 7,500 రూపాయలు ఒక ఇద్దరికి మన సభ్యులకి తెప్పించడం జరిగిందండి. అలాగే చనిపోయిన రమణ గారు, ఆయన అల్లాడ రమణ గారు, వాళ్ళ మిస్సెస్ గారు కూడా వచ్చారండి. వాళ్ళు ఆయనకు కూడా 15,000 రూపాయలు సాధించి చనిపోయిన తర్వాత ఖర్చుల నిమిత్తం అండి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈఎస్ఐ ద్వారా అది కూడా ఇప్పటి వరకు అలాగా ఎవరికి జరగలేదండి. అది కూడా కేవలం గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ అయినటువంటి మన సభ్యులకే జరిగింది. అది సాధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ, సలహాదారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరో ముఖ్య విషయం ఏంటంటే, చిన్న విషయం అండి, అది మొన్న 7వ తారీఖున, పోయిన నెల 7వ తారీఖున విక్రమ్ హాల్లో స్టేట్ లెవెల్ మీటింగ్ జరిగిందండి. రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకోబడింది. దాంట్లో ప్రప్రథమంగా మళ్ళీ ఒకసారి ఆల్రెడీ ప్రధాన కార్యదర్శిగా చేశారు బొజ్జా రామకృష్ణ గారు స్టేట్ లెవెల్ అండి. అలాగే రెండోసారి కూడా ఆయన్నే ప్రధాన కార్యదర్శిగా స్టేట్ లెవెల్లో ఎన్నుకోవడం జరిగింది. దానికి కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన ప్రోద్బలంతో ఆయన స్టేట్ ప్రెసిడెంట్ గారు, ఈ ప్రధాన కార్యదర్శి బొజ్జా రామకృష్ణ గారి వాళ్ళ ఆధ్వర్యంలో మన ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆసిఫ్ శ్రీనివాస్ బుజ్జి, ఆయనకు కూడా వైస్ ప్రెసిడెంట్ గా స్టేట్ లెవెల్లో నియామకం జరిగిందండి. దానికి సహకరించిన మన ప్రెసిడెంట్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. యాక్షన్లు జరుగుతూ ఉంటాయి. అదే మన ఈ యొక్క కీ చైన్ అనేది నేను మొబైలైజ్ చేయడం జరిగిందండి. ఈ కీ చైన్ మీరు బండి తోలేటప్పుడు నా కుటుంబ సభ్యులు గుర్తుకు రావాలనే ఒక ఆలోచనతో నేను మంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క కీ చైన్ ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నేను చెల్లించడం జరుగుతుంది. ఈఎస్ఐ లేని వాళ్ళు కూడా కొన్ని చెల్లించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అప్డేట్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్తాను. అప్డేట్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. అప్డేట్ లేని వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వను అని ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే మొట్టమొదటిసారిగా మన గౌరవ సలహాదారులు అయినటువంటి కాకి రవిబాబు గారిని ఈ యొక్క గురువు గారు లేదండి, గౌరవ అధ్యక్షులు గారు అయినటువంటి శ్రీ మెరుగునాల వెంకట గంగాధర వరప్రసాద్ గారికి ఈ యొక్క కీ చైన్ అందజేస్తున్నామండి. నా పేరు దేవగుప్తా శ్రీనివాస్, విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు యూనియన్ సర్వసభ్య సమావేశం ఇక్కడ శ్రామిక భవనం ప్రాంగణంలో టెంట్లు వేసుకుని ఎండలో మనం ఇక్కడ కార్మికులతో మేము జరిపించుకోవడం జరుగుతుంది. మేము 2017-18 నుంచి కూడా మేము ఎప్పటి నుంచో కూడా ఈ శ్రామిక భవనం గురించి పోరాటం చేసుకుంటూ ఉంటే ఇది ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది. మేమున్న ఏరియాలో మాకు యూనియన్లు పెట్టుకునే ఇబ్బందులు రావడంతో మేము ఇంకా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది. ఈ రేపు జనవరి నెల ఈ నెల నుంచి కూడా మేము ఇక్కడే శ్రామిక భవనం ఆధ్వర్యంలోనే ఇక్కడే టెంట్లోనే ఎండలోనే మేము ఈ సర్వసభ్య సమావేశాలు జరుపుకోవడానికి మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మాకు మరి ఎక్కడా కూడా ప్లేస్ లేదు. కాబట్టి నాయకులు, అధికారులు మా మీద దయ ఉంచి మా కార్మికుల పట్ల కోతంత శ్రద్ధ చూపించి మాకు ఈ శ్రామిక భవనాన్ని కొంచెం త్వరితగతిన పూర్తి చేసి మాకు అందజేస్తే మేము చాలా మీ అందరికీ కూడా రుణపడి ఉంటాం. మీ పేరు చిరస్థాయిగా ఉండిపోద్దని చెప్పి మీ అందరికీ కూడా నేను
నాయకులకి అధికారులకి కూడా ప్రత్యేకంగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. దయచేసి కొద్దిగా త్వరితగతిన ఈ శ్రామిక భవనాన్ని పూర్తి చేసి మాకు అందించండి సార్. దయచేసి మేము ఎండలోని అలాగే కార్మికులు ప్లేస్ లేక ఎండలో కూర్చుని టెంట సరిపోక చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో పుష్కర నిధుల్లో ఏదో సంథింగ్ చేస్తానని చెప్పేసి అధికారులు మాట ఇచ్చారు. దయచేసి మాకు ఈ శ్రామిక భవనాన్ని పూర్తి చేస్తే కనుక మేము ఎంతో ఆహ్లాదంగా జరుపుకునే మీటింగ్లు అన్ని కూడా కార్మికులు అందరం కూడా నెలలో ఒక్క రోజు మాత్రం మాకు అవకాశం ఉంటుంది. ఈ ఒక్కరోజు కూడా మేము ఎండలో మగ్గిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి రేపు రాబోయే రోజుల్లో ఈ శ్రామిక భవనాన్ని పూర్తి చేస్తే కనుక మేము ఈ శ్రామిక భవనంలో మీటింగులు జరుపుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం సార్. ఈరోజు రాజమహేంద్రవరం ప్లంబర్ స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు గారిని మాట్లాడతాం. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సమీక్షలో ఈవేళ ప్రతి యూనియన్ ఇక్కడ ఈ టెంట్లు వేసుకుని మా శ్రామిక భవనం మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. అంటే మేము ప్రతి నెల 2,000 రూపాయలు 3,000 రూపాయలు రెంట కట్టుకుంటూ ఆ రెంట కట్టలేని పద్ధతిలో ఇలా టెంట్లు వేసుకుని ఈవేళ ఇలా మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. కానీ మనం 2-3 సంవత్సరాలు జరిగిపోతున్నా కానీ ఈ శ్రామిక భవనం పూర్తి చేయట్లేదు. దయచేసి ప్రభుత్వం వారు అన్నీ గుర్తించి దీంతో మొదలెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా పూర్తి చేయడం జరుగుతున్నది. అలాగే మా భవనం కూడా పూర్తి చేస్తారని చెప్పేసి మా మీద జాలి చూపి ఈ భవనం శ్రామిక భవనం పూర్తి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ శ్రామిక భవనం పూర్తి అవుతే ఇవాళ ప్రతి యూనియన్ కూడా ఇలా టెంట్లు వేసుకొని పిడుగులు చేస్తారు. అదే వర్షం వస్తే ఈ వర్షంలోనే ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసి మాకు ఈ భవనం వెంటనే స్లాబ్ వేసి మా భవన నిర్మాణ కార్మికులకి అప్పచెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే గత ప్రభుత్వం మొదటి వరకు ఏ వరకు కూడా ఆఫ్ చేయట్లేదు కదా, అలాగే మా భవనం స్లాబ్ ఎందుకని ఆఫ్ చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. మా భవన నిర్మాణ కార్మికుల మీద పార్టీలు ఉండవు. మా భవన నిర్మాణ కార్మికులు అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీల వారికి పనిచేస్తారు, అంతా రాజకీయ నాయకులకి పనిచేస్తారు. ఇలాంటి భవన నిర్మాణ కార్మికుల మీద జాలి చూపి దయచేసి వెంటనే ఈ భవనాన్ని పూర్తి చేస్తారని చెప్పేసి ప్రభుత్వం వారిని మరీ కోరి, అలాగే ఈవేళ ఈ మీటింగ్లకి వచ్చినటువంటి అన్ని యూనియన్ నాయకులకి ప్రెసిడెంట్లకి అలాగే ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్లంబర్ ట్రేడ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎం వెంకటరమణ ఎలియాస్ రమేష్ మాట్లాడుతున్నాను. దయచేసి రాజకీయ నాయకులు ప్రముఖుల విజ్ఞప్తి మాకేంటంటే ఈ కష్టకాలంలో కార్మికులను బాధలు చూడలేక మరి నగరంలో మాకు ఒక శ్రామిక భవనం నిర్మించుటకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఆ నిర్ణయాన్ని ఇప్పుడు ప్రస్తుత కాల అధికారులు ప్రతినిధులు మరి దాన్ని మీ కృతజ్ఞత భావంతో మాకు అంకిత భావంతో దీన్ని కట్టించి మా కార్మికులకి సహకారం అందించాలని కోరుతున్నాం. కార్మికులు చాలా మంది ఉపాధి కోల్పోయి నీడలేక చాలా మంది ఉంటున్నారు. వారి కొరకు శ్రద్ధ వహించి మరి ముఖ్యంగా ఏంటంటే ఎంత త్వరగా మీరు మాకు సహకారం అందిస్తే మేము ఒక పార్టీకి చెందిన వారం కాదు కనుక అన్ని పార్టీల వారం కనుక మా సహకారాలు మీ పార్టీలకు అధికారులకు అండదండలుగా ఉంటాయి. అదే విధంగా మేము మీ కృతజ్ఞతలు తెలుపుకొని మీకు మరి విజ్ఞాపన పత్రాలు చాలా అందజేసాం. మరి మీరు దయించి మా యందు మరి కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు కానీ మరి మిగతా ఇతరాత నాయక పెద్దలందరూ మరి మాకు మరి వచ్చే సంవత్సరం పుష్కరాల లోపే ముందుగానే మాకు ఈ భవనాన్ని నిర్మించి అందజేస్తారని హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాం.